ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో హెరిటేజ్ కంపెనీకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సెస్ గురించి, అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈరోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ, అసత్యాలు మాట్లాడిస్తూ, అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిబడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి, వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడం అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు అంటే దేవుడు పేరు చెప్పి దేవుడంటే భయం లేకుండా బరితెగించి మాట్లాడేటువంటి, అంటే చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో. ఏ మరిపోటుగా ఉంటే జేబు కొట్టేసేవాడు ఒకడు, మనం ఏ మరిపాటుగా ఉంటే మన బ్యాగులు కొట్టేసేవాడు ఒకడు, లేదు ఏదో ఒక మనకి ఎరేసి మనం ఆ ఎర కోసం కింద ఏదో పడేస్తే దానికోసం ఒంగొంగానే మన సామాను కొట్టేసేవాడు ఒకడు, మనం ఊరెళ్తే ఇంట్లో దొంగతనం చేసేవాడు, ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసేవాడు ఒకడు. కానీ ఇంట్లో అందరం ఉండంగానే తలుపులు బద్దలు కొట్టి తుపాకులతో కత్తులతో నరమేధం చేసి ఇంట్లో ధనాన్ని దొంగతనం చేసేవాళ్ళు ఒకళ్ళు. అంటే దొంగల్లో ఎంత బరితెగింపుగా ఉంటారో చూసుకుంటే మనం ఈ చివరి జాతికి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. రాజకీయ నాయకులు వీళ్ళు ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు?
జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ కూడా నిజంగా చూడండి ఎంత దురదృష్టం. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే, పెదప బుద్ధులు కాకపోతే ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? కల్తీ జరిగిందని మాట్లాడట్లా. ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. ఇవాళ 35వ పేజీలో చెప్తున్నారు. దాని తర్వాత పేజీలో మీ సిగ్గులేనితనాన్ని కడిగట్టుగా సిబిఐ క్లియర్ కట్ గా రాస్తే కూడా, అంటే పామోలిన్ అవశేషాలు ఉన్నటువంటి ఆయిల్ కలిపారు దీంట్లో, కల్తీ జరిగిందని చెప్పని రాస్తే, మరి మొన్నేమో అపవిత్రం అపచారం అన్నారు, ఇప్పుడేమో కల్తీ అంటున్నారు. ఆయన ఇక పవన్ కళ్యాణ్ గారు తంతు అట్లా ఉంటే, ఇక మామూలుగా బరితెగించిన ముత్తైదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 2019 నుంచి 24 దాకా చాలా సార్లు ఆవేదన పడ్డాడంట ఆయన. ఎందుకు ఆవేదన పడ్డాడు? అధికారం పోయిందని ఆవేదన పడ్డావా? నీకన్నా చిన్నోడు 4 పదులు కుర్రాడు రాజకీయాల్లో మీకు కుక్క చావు చూపించాడనా? దేనికైనా అడుగుతున్నాను. దేనికి? మీ జీవితంలో ఇంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన పడ్డారు? రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పని, రామతీర్థంలో స్వామివారి తలను తీశారు అని చెప్పని ఆయన బాధ కలిగిందంట. నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఒక్కటి మీరు ఆలోచించండి. ప్రతి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి యేసుప్రభుని ఆరాధించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనే కదా వీళ్ళు ఈ బరితెగింపు మాటలు మాట్లాడేది. నిజంగా క్రిస్మస్ కి చర్చికి వెళ్ళి దండం పెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన పరిపాలనలో దేవుడి యొక్క ఆలయాల మీద దాడులు జరిగితే, దేవుడి విగ్రహాలు కళంకితం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి వస్తుందా అని అడుగుతున్నాను. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలయాల మీద దాడులు జరుగుతుంటే, పవిత్రమైన విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఎవరికి రాజకీయ లబ్ధి? జగన్ గారికి వస్తుందా? చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. ఎవరైనా రాజకీయ లబ్ధి వస్తుందా జగన్ గారికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాలు దేవుళ్ల మీద, గుళ్ళ మీద ఎందుకు దాడులు చేయిస్తాడు? ఏ రాజకీయ